హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి నెస్టెడ్ లూప్ పార్ట్ 2 అనమాట. సో నేను పార్ట్ 1 నేర్చుకున్నాం కదా. సో పార్ట్ 1లో ఏముంది, సో 1 to 100 వరకు ప్రింట్ చేసాం. సో ఇప్పుడు మనము ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి. సో 1 1 1 2 1 3 1 2 3 1 2 1 4 1 2 3 4 ఇట్లా ప్యాటర్న్స్ లాగా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకేనా? సో సింపుల్ అమ్మ, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం చేసే ప్యాటర్న్ ఇది. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఓకేనా? ఇది ప్యాటర్న్. సో ఈ ఏ అనేది అవుటర్ లూప్ అవుతుంది, బి అనేది ఇన్నర్ లూప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఏ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం కదా. ఓకే, 1 ఈక్వల్స్ టు ట్రూ అయితే ఇన్సైడ్ వెళ్ళిపోతుంది, ఫర్ లూప్లోకి అంటే ఇన్సైడ్ ఫర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఏ ప్లస్ ప్లస్. సో ఇది అవుటర్ లూప్. ఇన్నర్ లూప్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే బి ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా. సో వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. అంటే ఈ ఏ వాల్యూ ఈ 1 ఈ 2 వాల్యూ బీకి అసైన్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, 1 2 అవుతుంది. అంటే 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 2 కూడా ప్రింట్ అవుతుంది. అంటే ఈ ఏ వాల్యూ అనేది బీకి అసైన్ అయినట్టు. అర్థమైంది కదా. సో ఇప్పుడు 1 1 అనుకో, 1 వచ్చేది. తర్వాత ఇది 2 అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ, బి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అప్పుడు బి ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే 1 ప్లస్ 1 2. సో 1 అట్లా. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ని ఇలా మనం కన్సిడర్ చేయాలి. అర్థమైంది కదా. సో ఇది నేను ప్రాక్టికల్ వేలో నేను చేసి చూపిస్తాను. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. సింపుల్. సో నేను ఆల్రెడీ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఫైల్ క్రియేట్ చేసి పెట్టాను, మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే. సో ఫర్, ఓకేనా. సో ఫర్ సేమ్ అదే అనమాట. ఫర్ వేర్ ఏ ఈక్వల్స్ టు 1. సో 1 అనేది డిక్లేర్ చేసుకున్నాం ఇనిషియలైజేషన్స్ను. ఇప్పుడు కండిషన్ వేయాలి కదా, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఓకే. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్, సారీ ఏ ప్లస్ ప్లస్. ఓకే. నెక్స్ట్ ఇన్నర్ లూప్ తెలుసు కదా. సో ఫర్ వేర్ బి ఈక్వల్స్ టు 1. ఓకే. ఇప్పుడు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అనమాట. అంటే ఇన్నర్ లూప్. సో ఏ వాల్యూ బీకి అసైన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బి ప్లస్ ప్లస్. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్. ఇక్కడ ఏది ప్రింట్ కావాలి, ఏ ప్రింట్ చేస్తున్నాం అమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. సారీ, ఇక్కడ బి ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో బి ప్రింట్ చేస్తేనే మనకు ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో బి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, సో చూడండి 1 1 1 1 2 1 1 అంటే ఇట్లా వచ్చింది. 1 1 అంటే 1 2 1 2 3 అట్లా వచ్చింది. ఇప్పుడు దానికి బ్రేక్ ఇవ్వాలి కదా మనం. సో బ్రేక్ ఎక్కడ ఇస్తాం, ఈ ఇన్నర్ లూప్ తర్వాత ఇచ్చేస్తాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇక్కడ ఇస్తాం. సో ఇప్పుడు బ్రేక్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీని మధ్యలో మనము స్పేస్ ఇద్దాం అనుకున్నాం. సో స్పేస్ ఎలా ఇస్తాం ఇక్కడ, సో ప్లస్, సో కొంచెం స్పేస్, లేదంటే నేను ఏం చేస్తాను అంటే డాష్ ఇస్తాను. సో డాష్ ఇస్తే మీకు ఇక్కడ చూడండి 1 1 1 2 1 2 3 అట్లా. ఇక్కడ 6 ఇచ్చామనుకోండి, 6 అవుతుంది. అంటే 6 ఇలా అట్లా ఎన్ని ఇస్తే అన్నీ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా ఇది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో 1 2 2 3 3 4 4 4 5 5 5 అట్లా. ఈ ప్యాటర్న్ని మనం ఎలా ప్రింట్ చేయాలి అంటే, మనం ఎలా చేస్తామంటే అవుటర్ లూప్ వచ్చేసి ఏ, ఇన్నర్ లూప్ వచ్చేసి బి. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఏ ప్లస్ ప్లస్. ఇది అవుటర్ లూప్. ఓకేనా. ఇన్నర్ లూప్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే బి ఈజ్ ఈక్వల్ టు 1, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, బి ప్లస్ ప్లస్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏ అనే వాల్యూని ప్రింట్ చేయాలి. ఇందాక మనం ఏం చేస్తాం, బి అనే వాల్యూని ప్రింట్ చేస్తాం కాబట్టి 1 1 1 2 అట్లా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చేస్తుంది అంటే ఏని ప్రింట్ అయితే చాలు, ఇలా వస్తుంది అవుటర్ లూప్. 1 2 3 4 5 ఇట్లా, మళ్ళీ 1 2 3 4 5 ఇట్లా. అంటే ఈ అవుటర్ లూప్ అంటే 1 2 3 4 5 ఇట్లా వస్తుంది అనమాట. ఇది 1 2 3 4 ఇట్లా వస్తుంది, 1 2 3 4 ఇలా వస్తుంది.
అర్థమైంది కదా. ఇక్కడ అప్పుడు బి ప్రింట్ చేస్తాం, ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తాం, అంతే, ఏం లేదు తేడా. ఓకేనా. సో మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ప్రాక్టికల్ వేలో చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫర్ ఏ పెట్టేస్తాం అంతే. ఏ పెట్టేస్తే చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో నేను ఇక్కడ ఈ ఏదైనా తీసేస్తాను చూడండి 1 2 అట్లా. అర్థమైంది కదా. సో నేను నెక్స్ట్ పెట్టే స్లైడ్ మీరే ఓన్గా క్రియేట్ చేయండి. ఏదన్నా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కోడ్ అనేది మీకు పెడతాను. ఓకేనా. అర్థమైంది కదా మీకు. ఓకే. నెక్స్ట్ స్లైడ్లో ఏముంది, రివర్స్ అనమాట. అంటే అవుటర్ లూప్ వచ్చేసి ఏ, ఇన్నర్ లూప్ బి. ఓకే, ఇది సేమ్. ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు తగ్గుకుంటూ రావాలి. ఇందాక మనం ఏం చేస్తాం, ఇంక్రిమెంట్ చేస్తాం, ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1, ఏ మైనస్ మైనస్ ప్రింట్. ఇది అవుటర్ లూప్. ఇన్నర్ లూప్ వచ్చేసరికి బి ఈజ్ ఈక్వల్ టు 1, బి లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏ, ఇన్నర్ లూప్ కాబట్టి. రైట్, అర్థమైంది కదా. ఈ బి లెస్ దాన్ ఈక్వల్ బి ప్లస్ ప్లస్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ప్రింట్ కావాలి, ఏ ప్రింట్ అయితేనే ఇది వస్తుంది. ఒకవేళ బ్రీ ప్రింట్ చేసాం అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఏది, ఇదే సేమ్ ఇదే అనమాట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి 5 4 3 2 1. ఓకేనా. నెక్స్ట్ 4 3 2 1 3 2 1 1 2 అట్లా. అంటే ఇది ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1, ఏ మైనస్ మైనస్ కదా. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, చూడండి బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూని బీకి అసైన్ చేస్తున్నాం. బి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1, బి మైనస్ మైనస్. ఇప్పుడు బి ప్రింట్ అయితే ఇది వచ్చేస్తుంది. అవుటర్ లూప్కి వచ్చేసి ఏ డిక్రిమెంట్, బట్ ఇక్కడ ఏ వాల్యూని బీకి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్యాటర్న్ లేదు. ఇది మీరు ఓన్గా చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. సో ఏదన్నా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ పెడతాను. ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.